ఓం శాంతి. మురళీ డేట్ 25/10/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సంగమ యుగంలోనే ఆత్మ అభిమానిగా కావటం కోసం కష్టపడాలి. ఏ యుగంలో ఇటువంటి శ్రమ చెయ్యవలసిన అవసరం ఉండదు. శ్రీకృష్ణుడి పేరు తన తల్లి తండ్రి కంటే కూడా ఉన్నతంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచే యోగ బలం ద్వారా జన్మ మొదలయ్యింది. శ్రీకృష్ణుడు తల్లి తండ్రి యోగ బలంతో జన్మ తీసుకోలేదు. రాధాకృష్ణులే పూర్తి కర్మాతీత స్థితి పొందారు. వారు ఎప్పుడైతే జన్మ తీసుకుంటారో అప్పటి నుంచి కొత్త ప్రపంచం. సంగమ యుగంలో శ్రీకృష్ణుడాత్మ అందరికన్నా ఎక్కువ పురుషార్థం చేసింది. అందుకే కృష్ణుడికి చాలా గొప్ప మహిమ జరుగుతుంది. స్మృతి యాత్రలో నిమగ్నం అవ్వాలి. అప్పుడే బుద్ధి పవిత్రంగా అవుతుంది. కర్మలు చేస్తూ కూడా ఒక్క ప్రియుని స్మృతిలో ఉన్నప్పుడే వికర్మ జీతగా అవుతాము. ఈ చిన్న యుగంలో మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు కృషి చెయ్యాలి. మంచి కర్మలు చేస్తూ మంచి సంస్కారాలను ధారణ చేసి మంచి కులంలోకి వెళ్ళాలి. సాకార సృష్టిలో ఏ కలర్ లైట్ వేస్తే వాతావరణమంతా అదే విధంగా తయారవుతుంది. ఎరుపు కలర్ లైట్ వేస్తే వాతావరణమంతా అలానే ఉంటుంది. గ్రీన్ లైట్ వెలిగిస్తే నలువైపులా అదే కలర్ వ్యాపిస్తుంది. స్థూల లైటే వాతావరణాన్నంతా అదే రంగుగా మారుస్తుంది. మరి లైట్ హౌస్ గా అవుతే మన పవిత్రత లైటు, సుఖం యొక్క లైటుతో వాతావరణాన్ని పరివర్తన చేసే సేవ చేసినట్లయితే సఫలతా మూర్తులుగా అవుతారు. స్థూల లైటు కళ్ళ ద్వారా చూస్తారు. ఆత్మిక లైట్ ని అనుభవం ద్వారా తెలుసుకుంటారు. వ్యర్థ విషయాలలో సమయము మరియు సంకల్పాలని వృధా చెయ్యటం ఇది కూడా అపవిత్రతనే. మనందరం సహజ సఫలతా మూర్తాత్మల. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, సంగమ యుగంలోనే మీరు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది. సత్యుగంలో మరియు కలియుగంలో ఈ శ్రమ ఉండదు. ప్రశ్న: శ్రీకృష్ణుడి పేరు అతడి తల్లి తండ్రుల కన్నా ఉన్నతమైనది ఎందుకు? జవాబు: మొదటి పాయింట్, ఎందుకంటే శ్రీకృష్ణుడు కన్నా ముందు జన్మించే వారెవ్వరి జన్మ యోగ బలం ద్వారా జరగదు. కృష్ణుడు మాతాపితలు యోగ బలం ద్వారా జన్మ తీసుకోలేదు. రెండో పాయింట్, పూర్తి కర్మాతీత స్థితి ఉన్నవారు రాధాకృష్ణులే. వారే సద్గతిని పొందుతారు. ఎప్పుడైతే పాపాత్మలందరూ అంతమైపోతారో అప్పుడు పావనమైన కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుడి జన్మ జరుగుతుంది. దానినే వైకుంఠము అని అంటారు. మూడో పాయింట్, సంగమ యుగంలో శ్రీకృష్ణుడాత్మ అందరికన్నా ఎక్కువ పురుషార్థం చేసింది. కావుననే
అతడి పేరు ఎంతో ప్రసిద్ధమైనది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి బాబా వచ్చి పిల్లలను చదివిస్తారు. పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని కూడా భక్తులు పిలుస్తారు. తద్వారా ఈ ప్రపంచమంతా పతిత ప్రపంచమని అర్థమవుతుంది. కొత్త ప్రపంచం పావనంగా ఉండేది. కొత్త ఇల్లు చాలా సుందరంగా ఉంటుంది. పాత ఇల్లు పాడుబడి ఉంటుంది. బాగా వర్షం పడితే పడిపోతుంది. బాబా కొత్త ప్రపంచాన్ని రచించేందుకు వచ్చారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు చదివిస్తున్నారు. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చదివిస్తారు. ఈ విధంగా సాధు సన్యాసులు ఎప్పుడూ తమ అనుచరులను చదివించరు. వారికి ఈ ఆట గురించి కూడా తెలియదు. ఎందుకంటే వారు నివృత్తి మార్గం వారు. బాబా తప్ప ఇంకా ఎవరూ సృష్టి ఆది మధ్య అంతములను అర్థం చేయించలేరు. ఆత్మ అభిమానులుగా అవ్వటంలోనే పిల్లలు కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే అర్ధకల్పం మీరెప్పుడూ ఆత్మ అభిమానులుగా అవ్వలేరు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు. ఆత్మే పరమాత్మ కాదు. స్వయాన్ని ఆత్మగా భావించి పరంపిత పరమాత్మ అయిన శివుణ్ణి స్మృతి చెయ్యండి. స్మృతి యాత్రయే ముఖ్యమైనది. దాని ద్వారానే పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇందులో స్థూలమైన విషయమేమీ లేదు. ఇందులో ముక్కు చెవి మూసుకోవలసిన అవసరము లేదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యటమే ముఖ్యమైన విషయం. మీరు అర్ధకల్పం నుండి దేహ అభిమానంలో ఉంటూ భ్రమించారు. ముందు స్వయాన్ని ఆత్మగా భావిస్తేనే తండ్రిని స్మృతి చెయ్యగలుగుతారు. భక్తి మార్గంలో కూడా బాబా బాబా అంటూ ఉంటారు. సత్యుగంలో కేవలం ఒక్క లౌకిక తండ్రి మాత్రమే ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ పారలౌకిక తండ్రిని స్మృతి చెయ్యరు. ఎందుకంటే అక్కడ సుఖం ఉంటుంది. భక్తి మార్గంలో మళ్ళీ 2 తండ్రులుంటారు. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. దుఃఖంలో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సత్యుగంలో భక్తి ఉండదు. అక్కడ ఉండేది జ్ఞాన ప్రాలబ్ధమే. అలాగని జ్ఞానం ఉంటుందని కాదు. ఈ సమయంలోని జ్ఞాన ప్రాలబ్ధం అక్కడ లభిస్తుంది. బాబా ఒకేసారి వస్తారు. అర్ధకల్పం అనంతమైన తండ్రి ఇచ్చిన సుఖ వారసత్వం ఉంటుంది. మళ్ళీ లౌకిక తండ్రి అల్పకాలికమైన వారసత్వం లభిస్తుంది. ఈ విషయాలను మనుషులు అర్థం చేయించలేరు. ఇవి కొత్త విషయాలు. 5000 సంవత్సరాలలో సంగమ యుగంలోనే ఒకేసారి బాబా వస్తారు. కలియుగ అంతిమం మరియు సత్యుగ ఆది
వీటి సంగమం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే బాబా కొత్త ప్రపంచాన్ని పునఃస్థాపించేందుకు వస్తారు. కొత్త ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. మళ్ళీ త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది. మిగిలిన దేవతల చిత్రాలేవైతే తయారు చేస్తారో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. ఇప్పుడు వీటన్నిటినీ మర్చిపోండి అని బాబా అంటారు. ఇప్పుడు మన ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చెయ్యండి. జ్ఞాన మార్గము అర్థం చేసుకోవలసిన మార్గం. దీని ద్వారా మీరు 21 జన్మలు తెలివైన వారిగా అవుతారు. అక్కడ ఏ దుఃఖము ఉండదు. మాకు శాంతి కావాలి అని సత్యుగంలో ఎవరు ఎప్పుడు అనరు. అడుక్కోవటం కన్నా మరణించటం మంచిది అని అంటారు కదా. బాబా మిమ్మల్ని ఎంత సుసంపన్నులుగా తయారు చేస్తారంటే దేవతలు భగవంతుణ్ణి ఏ వస్తువుని అడగవలసిన అవసరమే ఉండదు. ఇక్కడ దీవెనలను కోరుకుంటారు కదా. పోపు మొదలైన వారు వచ్చినప్పుడు ఎంతో మంది దీవెనలు పొందటానికి వెళతారు. పోపు ఎందరికో పెళ్లిళ్లు చేయిస్తాడు. కానీ బాబా ఈ పని చెయ్యరు. భక్తి మార్గంలో ఏదైతే గతించిందో అది ఇప్పుడు జరుగుతుంది. ఇదే మళ్ళీ పునరావృతమవుతుంది. ప్రతిదినం భారతదేశం ఎంతగా దిగజారుతుంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మిగిలిన వారందరూ కలియుగి మనుష్యులు. ఎప్పటి వరకైతే ఇక్కడకు రారో అప్పటి వరకు ఇప్పుడున్నది సంగమయుగమో కలియుగమో అర్థం చేసుకోలేరు. ఒకే ఇంట్లో పిల్లలు తాము సంగమయుగం వారిమి అని భావిస్తారు. తండ్రి మనం కలియుగ వారిమి అని అంటాడు. అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అన్నపానాదుల సమస్య కూడా వస్తుంది. మీరు శుద్ధమైన పవిత్రమైన భోజనాన్ని తినే సంగమయుగి ఆత్మలు. దేవతలు ఎప్పుడూ ఉల్లిపాయ మొదలైనవి తినరు. దేవతలను నిర్వికారులు అని అంటారు. భక్తి మార్గంలో అందరూ తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడిక సతో ప్రధానంగా అవ్వండి అని బాబా అంటారు. మొదట ఆత్మ సతో ప్రధానంగా ఉండేది, మళ్ళీ తమో ప్రధానంగా అయ్యింది అని భావించేవారు ఎవ్వరూ లేరు. ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. ఆత్మే పరమాత్మ అని అంటూ ఉంటారు. ఇలా అనేస్తారు. నేను జ్ఞాన సాగరుడిని. ఎవరైతే ఈ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారో వారందరూ వచ్చి మళ్ళీ తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు అంటు కట్టటం జరుగుతుంది అని బాబా అంటారు. ఫలానా వారు అంత ఉన్నత పదవిని పొందేందుకు అర్హులు కారు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు.
ఇంటికి వెళ్లి పెళ్లిళ్ళు మొదలైనవి చేసుకొని చీచీగా అవుతారు. అప్పుడు వారు అంత ఉన్నత పదవిని పొందలేరు అని అర్థమవుతుంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. నేను మిమ్మల్ని రాజులకు రాజుగా తయారు చేస్తాను. కావున తప్పకుండా ప్రజలను తయారు చేసుకోవలసి ఉంటుంది. లేకపోతే రాజ్యాన్ని ఎలా పొందుతారు? ఇవి గీతలోని పదాలు కదా. దీనిని గీతాయుగము అని అనటం జరుగుతుంది. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మపు పునాది ఇప్పుడు వెయ్యబడుతుంది అని మీకు తెలుసు. సూర్యవంశీలు మరియు చంద్రవంశీల రాజ్యాలు స్థాపించబడుతున్నాయి. బ్రాహ్మణ కుల స్థాపన జరిగింది. బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతారు. ఎవరైతే బాగా కష్టపడతారో వారు సూర్యవంశీలుగా అవుతారు. ఇతర ధర్మాల వారు ఎవరైతే వస్తారో వారు తమ ధర్మాన్ని స్థాపించుకునేందుకు వస్తారు. వారి వెనక వారి ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటాయి. ధర్మం వృద్ధి జరుగుతూ ఉంటుంది. క్రిస్టియన్లకు బీజ రూపం క్రీస్తు. మరి మీ బీజ రూపం ఎవరు? శివ్ బాబా. ఎందుకంటే బాబానే వచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గ స్థాపనను చేస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని పిలవటం జరుగుతుంది. అతణ్ణి రచయిత అని పిలవరు. ఇతడి ద్వారా పిల్లలను దత్తత తీసుకోవటం జరుగుతుంది. బ్రహ్మని కూడా రచించటం జరుగుతుంది కదా. బాబా వచ్చి ఇతనిలోకి ప్రవేశించి రచిస్తారు. మీరు నా సంతానము అని శివ్ బాబా అంటారు. మీరు నా సాకార పిల్లలు అని బ్రహ్మ కూడా అంటారు. ఇప్పుడు మీరు నల్లగా చీచీగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయిపోయారు. ఈ సంగమ యుగంలోనే మీరు పురుషోత్తమ దేవీ దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. దేవతలు శూద్రులు కష్టపడవలసిన అవసరం లేదు. బ్రాహ్మణులైన మీరే దేవతలుగా అయ్యేందుకు కష్టపడవలసి ఉంటుంది. బాబా సంగమ యుగంలోనే వస్తారు. ఇది చాలా చిన్న యుగం, కావుననే దీనిని లీపు యుగము అని అంటారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా కూడా కష్టపడవలసి ఉంటుంది. అంతేకాని ఒక్క క్షణంలో కొత్త ప్రపంచం తయారవ్వదు. మీరు దేవతలుగా అయ్యేందుకు సమయం పడుతుంది. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారు మంచి కులంలో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా పుష్పాలుగా తయారవుతున్నారు. ఆత్మనే అలా తయారవుతుంది. ఇప్పుడు మీ ఆత్మ మంచి కర్మలు నేర్చుకుంటుంది. ఆత్మనే మంచి చెడు సంస్కారాలను తనతో తీసుకొని వెళుతుంది. ఇప్పుడు మీరు పూలలాగా తయారయ్యి మంచి ఇంట్లో జన్మ తీసుకుంటూ ఉంటారు.
ఇక్కడ ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు వెళ్లి మంచి కులంలో జన్మ తీసుకుంటారు. నెంబర్ వారీగా అవుతే అవుతారు కదా. ఎటువంటి కర్మలు చేస్తారో అటువంటి జన్మలు తీసుకుంటారు. ఎప్పుడైతే చెడు కర్మలు చేసేవారు పూర్తిగా సమాప్తమైపోతారో అప్పుడు మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతుంది. తమో ప్రధానులు ఎవరైతే ఉన్నారో వారు అంతా అంతమైపోతారు. మళ్ళీ కొత్తగా దేవతలు రావటం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే భ్రష్టాచారులందరూ అంతమైపోతారో అప్పుడు కృష్ణుడు జన్మ జరుగుతుంది. అప్పటి వరకు మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధమైన వారు ఎవరు ఉండరో అప్పుడు కృష్ణుడు వస్తాడు. అప్పటి వరకు మీరు వస్తూ వెళుతూ ఉంటారు. కృష్ణుడిని రిసీవ్ చేసుకునేందుకు తల్లి తండ్రులు కూడా ముందే కావాలి కదా. ఆ తర్వాత అందరూ మంచివారుంటారు, మిగిలిన వారు వెళ్ళిపోతారు. అప్పుడే దానిని స్వర్గము అని అంటారు. కృష్ణుణ్ణి రిసీవ్ చేసుకునే మీరు ఉంటారు. మీ జన్మ ఇప్పుడు అశుద్ధమైనదే అయినా మీరు అక్కడ ఉంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. ఇందులో శుద్ధమైన జన్మ ఎవరికీ లభించదు. పవిత్రమైన జన్మ మొట్టమొదట కృష్ణుడే పొందుతాడు. అతని తర్వాత కొత్త ప్రపంచం వైకుంఠము అని పిలువబడుతుంది. కృష్ణుడు పవిత్రమైన కొత్త ప్రపంచంలోకే వస్తాడు. రావణ సాంప్రదాయం పూర్తిగా సమాప్తమైపోతుంది. కృష్ణుడి పేరు తన తల్లి తండ్రుల కన్నా ఎక్కువగా ప్రసిద్ధమవుతుంది. కృష్ణుడి తల్లి తండ్రుల పేరు అంత ప్రసిద్ధమవ్వదు. కృష్ణుడికి ముందు ఎవరైతే జన్మ తీసుకుంటారో వారి జన్మ యోగ బలం ద్వారా జరగదు. కృష్ణుడు తల్లి తండ్రులు యోగ బలం ద్వారా జన్మ తీసుకోరు. అలా జన్మ తీసుకున్నట్లయితే వారి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది. కానీ కృష్ణుడు తల్లి తండ్రులు కృష్ణుడు చేసినంత పురుషార్థం చెయ్యలేదని అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ మీరు ముందు ముందు అర్థం చేసుకుంటారు. పూర్తి కర్మాతీత స్థితిని పొందేవారు కేవలం రాధాకృష్ణులు మాత్రమే. వారే సద్గతిలోకి వస్తారు. పాపాత్మలందరూ అంతమైపోతారు. అప్పుడే వారి జన్మ జరుగుతుంది. ఆ తర్వాత దానిని పావన ప్రపంచము అని అంటారు. కావుననే కృష్ణుడి పేరు ప్రసిద్ధమవుతుంది. అతని తల్లి తండ్రుల పేరు అంతగా లేదు. ముందు ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇంకా సమయం ఉంది. మేమీ విధంగా తయారయ్యేందుకు చదువుతున్నాము అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. విశ్వంలో వీరి రాజ్యం ఇప్పుడు స్థాపన అవుతుంది. మనకు కొత్త ప్రపంచం కావాలి. ఇప్పుడు మిమ్మల్ని దైవీ సాంప్రదాయులు అని అనరు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు. మీరు దేవతలుగా అవుతారు.
దైవీ సాంప్రదాయాలుగా అయిపోతే మళ్ళీ మీ ఆత్మ మరియు శరీరం రెండు స్వచ్ఛంగా అవుతాయి. ఇప్పుడు మీరు సంగమయుగ పురుషోత్తములుగా అవుతారు. ఇదంతా శ్రమతో కూడుకున్న విషయం. స్మృతి ద్వారా వికర్మజీతలుగా అవ్వాలి. స్మృతిని గడియ గడియ మర్చిపోతున్నామని మీరు స్వయంగా అంటారు. బాబా పిక్నిక్కు వెళితే నేను స్మృతిలో లేకపోతే బాబా ఏమంటారు అని గుర్తుంటుంది. కావుననే మీరు స్మృతిలో ఉంటూ పిక్నిక్కి వెళ్ళండి అని బాబా అంటారు. కర్మలు చేస్తూ ప్రియుణ్ణి స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఇందులోనే శ్రమ ఉంది. స్మృతి ద్వారానే ఆత్మ పవిత్రంగా అవుతుంది. అవినాశి జ్ఞాన ధనం కూడా జమ అవుతుంది. మళ్ళీ అపవిత్రులుగా అయితే తీసుకున్న జ్ఞానమంతా బయటకు వెళ్ళిపోతుంది. పవిత్రతనే ముఖ్యమైనది. బాబా మంచి మంచి విషయాలను అర్థం చేయిస్తారు. ఈ సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం ఇంకా ఎవరిలోనూ లేదు. మిగిలిన సత్సంగాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాస్తవంగా భక్తిని ప్రవృత్తి మార్గం వారే చెయ్యాలి అని బాబా అర్థం చేయిస్తారు. మీలో ఎంతో శక్తి ఉంటుంది. ఇంట్లో కూర్చొని మీరు ఎంతో సుఖాన్ని పొందుతారు. సర్వశక్తివంతుడైన బాబా ద్వారా మీరు ఇంత శక్తిని తీసుకుంటున్నారు. సన్యాసుల్లో కూడా మొదట్లో శక్తి ఉండేది. అడవులలో ఉండేవారు. ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలను నిర్మించుకుని అందులో ఉంటారు. ఇప్పుడు వారిలో అంత శక్తి లేదు. ప్రారంభంలో మీలో కూడా సుఖపు శక్తి చాలా ఉంటుంది. మళ్ళీ అది మాయమైపోతుంది. అలాగే వారిలో కూడా ప్రారంభంలో శక్తి ఉండేది. ఇప్పుడు ఆ శక్తి లేదు. మొదట్లో రచయిత మరియు రచనల గురించి మాకు తెలియదు అని నిజం చెప్పేవారు. కానీ ఇప్పుడు స్వయాన్నే భగవంతుడిగా భావిస్తూ శివోహం అని అంటూ కూర్చున్నారు. ఈ సమయంలో మొత్తం వృక్షమంతా తమో ప్రధానంగా ఉంది. కావున సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించేందుకు నేను వస్తాను అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ ప్రపంచమే మారనున్నది. ఇప్పుడు ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. ఆత్మనైన నాలో అవినాశి పాత్ర రచింపబడి ఉంది. అది మళ్ళీ పునరావృతమవుతుంది అని ఒక్కరికి కూడా తెలియదు. ఆత్మ ఎంతో చిన్నది. అందులో అవినాశి పాత్ర నిండి ఉంది. అది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఈ విషయాలు అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా మంచిగా పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే స్మృతి యాత్రలో నిమగ్నమై ఉంటారో అప్పుడే బుద్ధి పవిత్రంగా అవుతుంది. కష్టపడకుండా పదవి లభిస్తుందా?
కావుననే ఎక్కితే వైకుంఠ ప్రాప్తిని పొందుతారు, కింద పడితే ముక్కలు ముక్కలు అవుతారు అని గాయనం కూడా ఉంది. ద్వికిరీటదారులైన రాజాది రాజులెక్కడ, ప్రజలెక్కడ? చదివించేవారు ఒక్కరే కదా. ఇందులో బాగా అర్థం చేసుకునే బుద్ధి కావాలి. స్మృతి యాత్రయే ముఖ్యమైనది అని బాబా మళ్ళీ మళ్ళీ అర్థం చేయిస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తాను. కావున బాబా టీచర్గా, గురువుగా కూడా అవుతారు. బాబా టీచర్లకు టీచరు, తండ్రులకు తండ్రి. మన బాబా చాలా ప్రియమైన వారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇటువంటి తండ్రిని బాగా స్మృతి చెయ్యాలి. చదువు కూడా పూర్తిగా చదువుకోవాలి. బాబాని స్మృతి చెయ్యకపోతే పాపాలు నాశనమవ్వవు. బాబా ఆత్మలందరినీ తమ తోడుగా తీసుకొని వెళతారు. మిగిలిన శరీరాలన్నీ నాశనమైపోతాయి. ఆత్మలు తమ తమ ధర్మాల శాఖలలోకి వెళ్లి ఉంటాయి. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, బుద్ధిని పవిత్రంగా చేసుకునేందుకు స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క ప్రియుని స్మృతిలో ఉన్నప్పుడే వికర్మజీతులుగా అవుతారు. రెండో పాయింట్, ఈ చిన్న యుగంలో మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు కృషి చెయ్యాలి. మంచి కర్మలు చేస్తూ మంచి సంస్కారాలను ధారణ చేసుకొని మంచి కులంలోకి వెళ్ళాలి. వరదానం, తమ ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే, సేవ చేసే సహజ సఫలతా మూర్త భవ. సాకార సృష్టిలో ఏ కలర్ లైట్ ను వెలిగిస్తారో అదే వాతావరణం తయారవుతుంది. ఒకవేళ ఆకుపచ్చని లైట్ వెలిగించినట్లయితే నలువైపులా అదే ప్రకాశం వ్యాపిస్తుంది. ఎరుపు లైట్ వెలిగించినట్లయితే స్మృతితో కూడిన వాయుమండలం తయారవుతుంది. స్థూలమైన లైటు వాయుమండలాన్ని పరివర్తన చేసినప్పుడు లైట్ హౌసులైన మీరు కూడా పవిత్రత లైటు మరియు సుఖపు లైట్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేసినట్లయితే సఫలతామూర్తులుగా అయిపోతారు. స్థూలమైన లైటును కళ్ళ ద్వారా చూస్తారు, ఆత్మిక లైటును అనుభవం ద్వారా తెలుసుకుంటారు. స్లోగన్, వ్యర్థ విషయాలలో సమయము మరియు సంకల్పాలను పోగొట్టుకోవటం, ఇది కూడా అపవిత్రతయే. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి.
ఏ ఖజానాన్నైనా తక్కువగా ఖర్చు చేసి అధిక ప్రాప్తి పొందటం ఇదే యోగ ప్రయోగం. శ్రమ తక్కువ సఫలత ఎక్కువ అన్న విధి ద్వారా ప్రయోగం చెయ్యండి. సమయము మరియు సంకల్పాలు ఏ విధంగా శ్రేష్ఠ ఖజానానో, సంకల్పాలు తక్కువలో తక్కువగా ఖర్చవ్వాలి, కానీ ప్రాప్తి ఎక్కువగా ఉండాలి. సాధారణ వ్యక్తి 2-4 సంకల్పాలు చేసిన తర్వాత, ఆలోచించిన తర్వాత సఫలతను లేక ప్రాప్తిని పొందగలరు. కానీ మీరు దానిని 1-2 సెకండ్లలో చెయ్యగలరు. దీనినే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితము అని అంటారు. తక్కువ ఖర్చు చెయ్యండి, ప్రాప్తి 100 రెట్లు ఉండాలి. దాని ద్వారా సమయము సంకల్పాలు ఏవైతే పొదుపు అవుతాయో వాటిని వేరే వారి సేవలో ఉపయోగించగలరు. దాన పుణ్యాలను చెయ్యగలరు. ఇదే యోగ ప్రయోగం. ఓం శాంతి.